யாமராத்ருத்தே கோதாதஸ்யை நமைதமிதம் புயே வாஸ்தூயः அன்னவயல் புதுவை ஆண்டாளவெல்லற்கே பன்னிருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்காலமாலை குருமாலை சூடிக் கொடுத்தாளை சொல்லு சூடிக் கொடுத்த சுடற்கொடிய தொல்பாவை பாடியருள பல்வளையாய் நாடியை வேங்கடவர்க்கு இது என்ன விமாத்தம் నాంగడవా వన్నమయో నలుగు అస్మద్గురుభ్యో నమః. భాగవతములారా అందరూ కూడా మనం ఈ రోజుకి 14వ రోజు ఈ ధనుర్మాస వ్రతం ఆరంభమైంది. 14వ రోజు 16వ తారీఖు ఆరంభమైంది. ఈరోజు 14వ రోజు. 14వ రోజు అంటే ఏమిటిది? మొదటి 5 రోజులేమో వ్రత మహత్యము, వ్రతం ఏం చేయాలని తెలుసుకుంటుంది. ఈ మిగతా 10 రోజులు రేపటి వరకు 10 మంది గోపికలను నిద్ర లేపడు. ఈ 10 మంది గోపికలను ఎట్లా అంటే ఆండాళమ్మ వారు మొట్టమొదటి పాశ్రంలో గోపికను నిద్ర లేపుతున్నప్పుడు ఒక నవయువకురాలైన గోపిక అంటే భక్తి మార్గం ఎక్కువ తెలియకుండా అప్పుడే భక్తిలోకి కృష్ణ భక్తి ప్రవేశించిన గోపికను మొదట నిద్రలేపింది. తర్వాత వస్తుంటే అంటే ఒక్కొక్క రోజు వస్తుంటే ఏమవుతుందంటే ఆ గోపికల యొక్క కృష్ణానుభవం ఎక్కువ ఉన్న వాళ్ళు నిద్రలేపడం అన్నమాట. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాలంటే మొన్న పాశురంలో నచ్చెల్వం తంగాయడు అంటే నచ్చెల్వం అంటే తమిళంలో నచ్చెల్వం అంటే తెలుగులో సంపద గల గోపాలుడికి చెల్లెలా అటువంటి గోపిక నిద్రలేపింది అనమాట. అంటే ఆ ఊర్లో ఎట్లా ఉన్నదంటే ఆవులన్నీ పాలు ఇస్తున్నాయి, పాలన్నీ కింద పోతున్నాయి. ఆ పాలు కింద పోతుంటే వాడు సంపద గలవాడు ఎట్లయితాడు? పాలు వస్తుంటే పాలు కుండలలో పెట్టి తీసుకుపోయి ఇక్కడ వ్యాపారం చేసి అమ్ముకుంటే సంపద గలవాడు అవుతాడు. కానీ పాలు కింద పోతున్న పాలు గలవాడు సంపద గలవాడు అవుతాడా? ఇట్లనే రామాయణంలో ఒకరు చెప్పినట, అందరికంటే సంపద గలవాడు ఎవడు? రామాయణంలో అందరికంటే సంపద గలవాడు ఎవరంటే లక్ష్మణో లక్ష్మీ సంపన్న అన్నారట. లక్ష్మణుడు అత్యంత సంపద గలవాడు. స్వామి ఏం చెప్తున్నారు మీరు? రాముడే అడవికి పోయే, ఈయనమ్మడి నేను వస్తాను శివ చేస్తుంది, ఈయన అడవికి పోయిండు. ఈయనకు సంపద ఎక్కడిది? పునవదలు పెట్టుకొని ఈయన పోయిండు. ఈయన పోవాల్సిన అవసరం లేదు కదా. అడవికి ఎవరు పోవాలి? దశరథ మహారాజు చెప్పిన దాని ప్రకారం రాముడే పోవాలి, ఆయన ఒక్కడే పోవాలి. సీతమ్మ పోవాల్సిన అవసరం లేదు. ఆమె భర్త ఎక్కడుంటే అక్కడ పోతా ఆమె వెళ్ళిపోయాయి. ఈయన లక్ష్మణుడు ఏం చేసిండు? ఈయనకు అసలు అడవికి పోవాల్సిన అవసరమే లేదు. అన్నగారు ఎక్కడ ఉంటే అన్నగారు సేవ కోసం వెళ్ళిపోతా. వాళ్ళ అమ్మ మొదలే వచ్చి చెప్పింది, ఆయన నీ పుట్టిందే శ్రీరాముడి సేవ చేయడానికి, కాబట్టి నువ్వు పోవాల్సిందే. వెళ్ళిపోయాడు. మరి అట్లా వెళ్ళిపోయినోడు లక్ష్మీ సంపన్నుడు అవుతాడా? భరతుడు లక్ష్మీ సంపన్నుడు కావాలి కదా, రాజ్యం ఉండే కదా. ఆయన్నేమో ఇస్తా రాజ్యం కావాలని తల్లి చెప్తే కూడా వద్దని మళ్ళీ రాముల వారి దగ్గరికి పోయాడు. భరద్వాజముని ఆశ్రమానికి పోయి భరతుల వారు రాముల వారు ఏమడుతారు? అన్నా నువ్వు వచ్చేయాలి, నువ్వు రాకపోతే నాకు ఈ రాజ్యం వద్దు, నేను ప్రాణత్యాగం చేస్తా అంటాడు. రాముల వారు అంటారట, నాయన మన రఘువంశము మనం మాట ఇస్తే తప్పే వంశం కాదు. మన నాయనగారు కైకేయి మాట ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు? రాముడు 12 ఏళ్ళు వనవాసానికి వెళ్తాడు, నీ కుమారుడికి పట్టాభిషేకము అన్నాడు. మాట ఇచ్చిండు ఆయన మాట ఇచ్చింది. ఇప్పుడు ఆ మాట తెచ్చే సమయం వచ్చింది. నేను మళ్ళీ తిరిగి వస్తే నాయనగారు మాట పోతుంది కదా. భరతుడు అంటాడట, అది నాయనగారు మాట ఇచ్చిండు కదన్నా, ఇప్పుడు నేను కొడుకు వచ్చి అడుగుతున్నా, నీవు రావాలి రాజ్యానికి మళ్ళా అంటే రాముల వారు అంటారట, నాయనగారు మాట ఇచ్చినా ఎవరు మాట ఇచ్చినా వాళ్ళు ఇచ్చిన మాటకు నేను కట్టుబడి ఉన్న జ్యేష్ఠపుత్రుడిగా. అంటే ఇక్కడ అందరం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భరతుడు పిలిస్తే భగవంతుడు వెళ్ళలేదా అంటే, భగవంతుడి గుడికి ఎట్లా రావాలి మనం అంటే, స్వామి నాకు ఇది ఇయ్యాలి రావద్దు, అందుకని రాముల వారు వెళ్ళలే. చమత్కారంగా చెప్తారు ఒక ఆయన, ఎందుకు పోలే రాముల వారు? అప్పుడు ఎవరైనా దేవుడికి వచ్చి నువ్వు ఇట్లా చేయాలంటే ఆర్డర్ చేస్తారా? ఆయన చేయడు. ఎప్పుడు ఆయన పోయి దండం పెట్టుకోవాలంతే, అయ్యా అనాలి. అప్పుడు ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహిస్తే వస్తుంది తప్ప. ఇప్పుడు అదే చూడండి, మీరు వాలి సుగ్రీవులు ఉన్నారు. ఆ సుగ్రీవులు వారి ఒకరినొకరు కొట్టుకుంటుంటే సుగ్రీవుడి తరఫున పోయి వారిని సంహరించింది. విభీషణుడు ఉన్నాడు. విభీషణుడు స్వామి యొక్క శరణం ఎట్లా పొందిండు అంటే దాంట్లో రామాయణంలో ఒక దగ్గర చెప్తారు అనమాట. అప్పుడు అన్నీ మనం ఇప్పుడు విమానాలు హెలికాప్టర్లు అంటున్నాం కదా, చిన్న జెట్ అని చెప్పి. అప్పుడు విమానాలు ఉండేవి. రావణుడి దగ్గర ఉండేది, విభీషణుడి దగ్గర ఒకటి ఉండేది. వాళ్ళంతా పాకాలంలోనే ఏమంటారు, ప్రైవేట్ ఫ్లైట్లు ఉన్నవాళ్ళు. వాడు అదే రావణాసుడు వెళ్ళిపోమనగానే ఆ విభీషణుడు వచ్చి అక్కడ ఆకాశ మార్గంలో వెయిట్ చేస్తున్నాడు రాముల వారి కింద ఉంటే. ఎందుకు?
ఈయన ఆజ్ఞ ఇచ్చిన తర్వాత వచ్చి శరణం చేయాలి. దేవుడి దగ్గర ఎప్పుడు కూడా మనం పోయి ఆయనకు ఆజ్ఞ చేయకూడదు. భగవంతుడి ఆజ్ఞ వచ్చిన తర్వాత శరణు కోరిండు. భరతుడికి విభీషణుడికి ఏమి తేడా చూడండి. అదే విభీషణుడు ఏం చేశాడు? స్వామి ఆయన శరణిచ్చి వాళ్ళ అన్నను సంహరించి రాజ్యం అప్పగించాడు. కొందరు తెలియని మూర్ఖులు అనుకుంటుంటారట, రావణాసురుడు సీతమ్మని ఎత్తుకెళ్ళను. అసలు రావణాసురుడు ఏమిటి, సీతమ్మని ఎత్తుకపోవడం ఏమిటి? సీతమ్మ ఎన్నెళ్ళు ఉంది లంకలో? ఎవరికైనా ఎప్పుడన్నా ఎక్కడన్నా కనుక్కున్నారా? ఎక్కడన్నా ఈ కొద్ది ఆలోచన చేయాలి ఇవన్నీ కూడా. పోనీ రావణుడికి ఎన్ని తలకాయలు? 10. సీతమ్మ కరెక్ట్ 10 నెలలు ఉన్నది అక్కడ. ఎందుకు 10 నెలలు ఉన్నది అంటే ఒక్కొక్క తలకాయ పోవడానికి ఒక్కొక్క నెల. అన్ని నెలలు అక్కడ తపస్సు చేస్తే రాముల వారు అక్కడ వచ్చి ఆ 10 తలకాయలు తీయాలి. ఆమె పోయింది ఎందుకు? రావణాసుడు సీతమ్మ వారిని కాదు, పలు దేవతా స్త్రీలను అందరినీ బందీలో చేసి లంకలో పెట్టాడు. నవగ్రహాలను బందీ చేసి పెట్టుకున్నాడు ఆయన. సింహాసనం పాదములు 9 స్టెప్స్ ఉంటాయి. ఒక్కో గ్రహాన్ని ఒక్కో దగ్గర బంధించి పెట్టాడు. అంటే అందరూ అంటాం కదా, గ్రహస్థితి మారితే మన పరిస్థితి మారుతుందని చెప్పి. అట్లా గ్రహస్థితి మారితే పరిస్థితి ఎక్కడ మారుతుందని చెప్పి గ్రహాలన్నీ తన కాళ్ళ కింద వదిలి పట్టుకున్నాడు. మరి వీళ్ళందరినీ విడిపించాలంటే ఎవరో ఒకరు రావాలి, అక్కడ పోవాలి. ఇంకోటి రాముల వారి గొప్ప విషయం ఏమిటి? ఎక్కడో మధ్యలో ఎక్కడో చంపలే రావణాసురుడిని. లంకకు పోయి వాళ్ళ రాజ్యంలో సంహరించాడు. అందుకే అండాళమ్మవారు కూడా ఏం చేసిందంటే, ఈ తిరుప్పావైలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఇప్పుడు మరొక గోపిక ఒక్కొక్కటి చెప్పింది. మనం మొన్న విన్నాం ఏమని చెప్పింది గోపికకి. మనం విన్నప్పుడు ఒక భాషలోనేమో మన మల్లయోధులను సంహరించిన ఆ కృష్ణ పరమాత్మను పాడదాం రాతల్లి అని పిలిచింది. పుట్టి కృష్ణుడేనా అంటే మళ్ళీ అన్నదట, ఈ కృష్ణుని పిలిస్తే రానే రాడు, ఈయన మనం ఏడిపించుడు తప్ప వచ్చినట్టే వస్తాడు పారిపోతాడు, వచ్చినట్టే వస్తాడు పారిపోతాడు, దొరకడు ఈయన కృష్ణుడు. అందుకని మాట తప్పని రాముడిని ప్రార్థిద్దాం, రా బయటికి వెళ్ళి అంటే మనసులో కృష్ణుడు ఉన్నాడు, బయట రాముడిని ప్రార్థిద్దాం. ఎటువంటి రాముడు? ఆ రాముడు ఎటువంటి వాడు అంటే అందరికీ సుఖాన్ని ఇచ్చేవాడు, ప్రజల కొరకు తనను తాను ఉండేలా చూసుకున్నవాడు రాముడు. ఎటువంటి రాముడు? తన జీవితాన్ని ఒక నియమాలతో నడిపి ప్రజలంతా ఎట్లా ఉండాలని చెప్పిన వాడు శ్రీరామచంద్రుడు. రంగానగరానికి వెళ్ళి సంహరించిన వాడు శ్రీరామచంద్రుడు. అక్కడ ఒక మంచి పదం వాడుతుంది అమ్మవారు, మనసుకి ఇష్టమైన రాముడు పెట్టదు. మనసుకి ఇష్టమైన రాముడు ఎందుకు అంటే, ఎక్కడైనా యుద్ధాలు చేసేవాడు మనసుకి ఇష్టమైన అని పొద్దున్నే కొట్లాడేవాళ్ళు ఇష్టం ఉంటారు ఎవరికన్నా? మన ఇంటనే ఉంటాం, మనం చూస్తాం. 3 పిల్లలు ఉన్నారనుకోండి, మీకు ఓ పిల్లవాడు పొద్దున్నే పక్కన వాళ్ళతో కొట్లాడి అందరితో కొట్లాడితే వాళ్ళ మీద ఇష్టం ఉంటుందా? మంచిగా ఉండి చెప్పిన వాటిని స్కూల్కి పోయి వచ్చి ఇంటికి వచ్చి ఏం చేయకుండా చదువుకొని ఉంటే ఎవరు ఇష్టం ఉంటుంది? చదువుకునే వాడు ఇష్టం ఉంటుంది, ఇది కొట్లాడేవాళ్ళు ఇష్టం ఉంటుంది కదా. మన రామచంద్రుల వారు ఎందుకు ఇష్టం అంటే, రామచంద్రుల వారు యుద్ధంలో కూడా ఎంత ధర్మం అంటే, ఆయన రావణాసురుడిని మొట్టమొదటిసారి యుద్ధంలోకి వచ్చినప్పుడు తన బాణాలతో రావణుని రథం ధ్వంసం అయిపోతుంది, రథసారిది గాయమవుతుంది. రావణుడు ఒక్కడుంటే రాముల వారు ఆయన బాణం వేయడు, పోయి మళ్ళా అంటాడు, నీకు రథం లేదు, నీకు రథసారథి లేడు, నువ్వు మళ్ళీ పోయి అన్ని సమకూర్చుకొని మళ్ళీ యుద్ధానికి యుద్ధం చేద్దాం. రాముల వారికి మొత్తం రామాయణంలో కోపం ఒకటేసారి వస్తుంది. సీతనెత్తుకుపోయినందుకు కూడా కోపం రాలే. అప్పుడు కూడా అంటాడు ఆయన రావణాసుడితో, ఇప్పటికైనా శరణు వేడు, నీకు శరణాగతిస్తాను, నిన్ను సంహరించా అంటాడు. మనం నరసింహస్వామిని చూస్తాం. సాధారణంగా నరసింహస్వామిని చూసినప్పుడు లక్ష్మీ అమ్మవారు ఎక్కడ ఉంటుంది? తొడ మీద ఉంటుంది, తొడ మీద కూర్చొని ఉంటుంది అమ్మవారు. కానీ మనం ఏం విన్నాం? అమ్మవారు ఎక్కడ ఉండాలి? స్వామివారి హృదయంలో ఉండాలి. ఈ హృదయంలో ఉన్న అమ్మవారు తొడ మీదకి ఎందుకు వచ్చింది అంటే, నరసింహావతారంలో ఆ స్వామి వచ్చినప్పుడు ఇట్లా స్తంభం నుంచి వస్తాయి, ఇటువంటి స్తంభం నుంచి. మనం స్తంభం కూడా అనకూడదు, స్థూణం అనాలి. స్తంభం ఎందుకంటే నపుంసకలింగం, దానికి ప్రాణం లేదు. స్థూణం స్త్రీలింగం. స్థూణం నుంచి జనించిండు ఆయన. జనించి వెంటనే హిరణ్యకశిపుడిని సంహరించాడు. అయితే అమ్మవారికి కోపం వస్తాడు, హిరణ్యకశిపుడు నా కొడుకే కదా, వాడి టైం ఎక్కువవుతుంది కరెక్షన్కి, అవతారం ఎత్తి సంహరిస్తుంది. స్వామి ఎట్లా వచ్చాడు? విఖస్వరు నఖస్వరు క్షత హిరణ్య వక్షస్థలి. అటు పొద్దున కాదు సాయంత్రం కాదు, కరెక్ట్ సూర్యాస్తమయ టైంలో వచ్చాడు. ఇక రావడమే వాడికి ఎటువంటి ఆయుధంతో మరణం లేదు, ఎటువంటి యంత్రంతో లేదు, మంత్రంతో లేదు, గోర్లే ఆయుధం. లక్ష్మీ నరసింహస్వామి దగ్గర ఎన్ని అస్త్రాలు ఉన్నాయండి?
అంటే ఒక అన్నాడ 10 అస్త్రాలు నీ స్వామి అన్నాడు. మరి 10 గోర్లు కదా, 10 గోర్లు అంటే 10 అస్త్రాలు. వాటితో పెగుడు కుక్కడించి తొడపై పెట్టుకొని హిరణ్యకశిపుని వధ చేసిండు ఆయన. ఎందుకంటే వాడికి భూమిపై కానీ ఆకాశం మీద కానీ వాడికి మరణం లేదు. అటు వాడు భూమి మీద పడకూడదు, ఆకాశంలో మరణించకూడదు. భూమి ఆకాశం మధ్య అయింది కడప, ఇంటి గడప మీద పెట్టి సంహరించున్నాడు. వాడికి అస్త్రం శస్త్రంతో మరణం లేదు, అందుకని గోరుని అస్త్రంగా మార్చాడు. జీవితం అంటే జీవం ఉన్నది, జీవం లేని వాటితో మరణం లేదు. గోరు జీవం ఉన్నది, జీవం లేనటువంటిది. గోరుకు జీవం ఉన్నదా, మనం కట్ చేయని మళ్ళీ వస్తుంది అంటే జీవం ఉన్నాడు. కానీ గోరుకు జీవం ఉన్నదా, లేదు. జీవం ఉన్నది, జీవం లేనటువంటిది. అటువంటి నృసింహస్వామి అవతారంలో ఈయన టైం ఇవ్వకుండా చెప్పండి కదా, అమ్మవారు కోపం వచ్చి తొడలికి వచ్చేసింది. అందుకని కోపం వచ్చి వెళ్ళిపోతా అని మనం చూసే ఉంటాం. చెంచులక్ష్మి అయిన అమ్మవారు అడవిలోకి వెళ్ళిపోతే మళ్ళీ నరసింహస్వామి వెళ్ళి అక్కడ ప్రహ్లాదులు ప్రార్థించి ఆయన ఇక్కడ చాలా మన క్షేత్రాల్లో నరసింహస్వామి ఉగ్రరూపంగా ఉంటాడు. తర్వాత లక్ష్మీ అమ్మవారి లక్ష్మీ నరసింహుడు అవుతుంది. ఇప్పుడు కూడా మనం అహోబిలం దివ్యదేశం పోతే అక్కడ చాలా చోట్ల నరసింహస్వామి అక్కడే ఉంటాడు, అమ్మవారు ఉండదు. ఆయన ఉగ్రరూపంగా ఉంటాడు, ఉగ్రస్వరూపుడు లక్ష్మీ నరసింహుడు. ఇప్పుడు ఆనాడమ్మవారు ఏముంటుందంటే అటువంటి లక్ష్మీ నరసింహుడిని ప్రార్థించామని చెప్పలే ఎక్కడ. లాస్ట్ కాకపోతే ఆయన పెళ్లి ఇంటి చేసుకోవాలంటే సింహం రూపంలో వచ్చిన స్వామిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే నరసింహస్వామిని చేసుకోవాలి. ఇప్పుడు ఈ అమ్మవారు ఏం చెప్తుంటే అటువంటి రామచంద్రుల వారి గురించి మనందరం కలిసి మంచిగా పాడుదాము. మనతో కిరియాని పాడము నీ వాయిదుల వాయి ఇంకా అనుకున్నావా లేచిరా అని చెప్పింది. నేను భాషలో చెప్పింది అనమాట. అని నేను భాషలో ఇంకో విషయం ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం అందరికీ తెలుసు. జటాయు అని పేరు వింటారు అందరూ. రామాయణంలో అత్యంత గొప్ప వ్యక్తి జటాయు, ఒక పక్షిరాజు. సీతమ్మ వారిని రావణాసురుడు ఎత్తుకెళ్తుంటే అతను వృద్ధుడు జటాయు. ఆ రావణాసురుడితో కొట్లాడి తన ప్రాణాన్ని కోల్పోతాడు ఆయన. అప్పుడు సీతమ్మ వారి ఆభరణాలు కొన్ని అక్కడ పడతాయి. ఇప్పుడు రామచంద్రుల వారు అక్కడ వచ్చే వరకు కొన ఊపిరితో ఉంటాడు ఆయన. ఇక మనం ఇవాళ రేపటి వాళ్ళం అనుకోండి, అట్లా ఎవరికైనా కొట్లాడి చిన్న ఉపకారం చేస్తేనే నేనే చేసినా అన్ని నేనే చేసినా అని చెప్పుకుంటాం మొదలు మనం. ఆయన ఏమన్నాడు రామచంద్ర వారు రాగానే, రాముడు సీతను విడిచి ఉండలేడు, సీతను విడిచి రాముడు బతకడం తెలుసు ఆయనకి. అందుకని మొట్టమొదటి అన్నాడు దీర్ఘాయుష్మాన్ భవ అన్నాడు రాముడిని. అంటే ఇండికేషన్ ఏమిటి, ఆయన సీత అడ్రస్ తెలుసు కాబట్టి నువ్వు ప్రాణం విడవాల్సిన అవసరం లేదని ఫస్ట్ అన్నాడు. రెండవది, నీ సీతను ఎత్తుకెళ్ళిన వాడు నా ప్రాణములు అపహరించినాడు. నీ సీతను ఎత్తుకెళ్ళిన వాడు నా ప్రాణాన్ని అపహరించినాడు. అంతేగాని నేను కొట్లాడినా, నేను అట్లా చేసినా, అంతసేపు కొట్లాడినా అని చెప్పుకోలే, అక్కడ గొప్ప చెప్పుకోలే. మరి జటాయు గొప్పతనం ఏమిటి? దశరథుడికి ఎంతమంది కొడుకులు? 4. ప్రాణం పోయేటప్పుడు ఒక్కరున్నారా దగ్గర? ఎవ్వరు లేరు. కానీ జటాయు ఎవరు ఎక్కడో ఉన్నాడు. ఆయన ప్రాణం పోయేయడానికి రాముల వారు ఉన్నాడు. ఆయన దగ్గర నుండి ఆయన సంస్కారాలని చేయించిండు రాముల వారు. అంటే ఏ తండ్రికైనా ప్రపంచంలో గొప్ప విషయం ఏంటంటే తన పుత్రుల దగ్గర నుండి ప్రాణం పోయినప్పుడు ఆ తండ్రికి అత్యంత సులభమైన మరణం, సులభమైన మార్గం అంట. పక్కన ఉన్నారు నా కొడుకులు అంటే చాలా తృప్తిగా పోతారు అక్కడ. కానీ దశరథికి ఆ తృప్తి దొరక ఎంత మహారాజు, 4 కొడుకులు, సాక్షాత్ రామచంద్రుడి తండ్రి ఆయనకు లేదు. ఈయన వచ్చేసి అడవికి, ఈయన వచ్చిన తర్వాత ఆయన పడం మీద. జటాయు ఎక్కడో ఉన్నాడు. ఎందుకు వచ్చింది జటాయు గది అంటే, జటాయు ఎప్పుడు కూడా నా కోసం నేను అనలేదు, నేను కుట్లాడినా అనలేదు. ఆ స్వామి కోసం, ఆ స్వామి పొందాలి, ఆ స్వామి చరణం పొందాలి మనం అని చెప్పి కొట్లాడినంత గొప్పవాడు. అందుకని నిన్నటి భాషలో చెప్తా అండాడమ్మవారు పుళ్ళిని వాయికి ఎండాలి. పుళ్ళు అంటే పక్షి. పక్షిరాజు యొక్క జీవమును అపహరించినటువంటి అరక్కన్ అంటే ఆ రాక్షసుడిని సంహరించిన పరమాత్మ యొక్క కీర్తిని పాడుదాము రండి అని పిలిచింది నిన్నటి భాష. ఈరోజు భాషణంలో మొట్టమొదటిసారి తెల్లవారిందనే దానికి ప్రతిగా చెప్తుంది అమ్మవారు. నిన్నటి దాకానేమో బర్రెలు పోతున్నాయి, లేకపోతే అక్కడ తెల్లగా అయింది, నల్లగా అయింది, ఇవన్నీ చెప్పింది. ఈరోజు భాషలో మొట్టమొదటిసారి ఒక సూచిక ఇచ్చింది తెల్లవారిందిగా. ఉంగళ్ పుయక్కడై. ఉంగళ్ అంటే మీ యొక్క పుయక్కడై, మీ యొక్క తోటలో, మీ తోటలో తామర పుష్పము వికసించుతున్నది. తామర పుష్పం ఎప్పుడు వికసిస్తుంది? సూర్యరశ్మి పడ్డప్పుడు మాత్రమే అది వికసిస్తుంది. అంటే సూర్యోదయం అయింది.
ఈ లోపల ఉన్న గోపిక నిద్ర లేపడం ఉన్న ఇంతవరకు కొంచెం లేచి నీకు ఆమె లేవడం లేదు. ఇంతకుముందు అన్ని ఏ కారణాలు చెప్పినా ఆమె వినడమే లేదు. అవన్నీ కాదు, లెక్కనే కాదు, ఇంకా తెల్లవారలేదు, మీరు పడుకోనే లేదు, మీరు రాత్రంతా ఈ కృష్ణుడి గురించి ఆలోచిస్తున్నారు, పడుకోలేదు, ఊరికి వచ్చి నన్ను ఎత్తున్నారు, రథానికి పోదామంటారు, తెల్లనే వారలేదు. ఇంకా అప్పుడు వచ్చేవంటుంది ఉంగళం పుయక్కడై తోటత్వాయుడు సెంగై నీరు వాయి నిగందాంబలు వాయి కుమ్మినగా అంటూ ఇంకోటి ఎత్తుంది. తెల్లని పండ్లు గలవాళ్ళు పోతున్నారు. నరసింహ ఉన్నారు, తెల్లని డ్రెస్ చేసుకుని వస్తారు. ఎప్పుడు నరసింహ గుడికి వస్తున్నారంటే ఆ గుడిలో పూజ అవుతున్నారంట కదా, గుడి ఓపెన్ అయింది, పూజ అవుతున్నారు. ఆండాళమ్మ వారి కూడా పాశంలో ఏముంటుందంటే తెల్లని పండ్లు గలవారు గుడికి వెళ్తున్నారు అన్నదట. తెల్లని పండ్లు గలవారు ఎర్రటి వస్త్రములు ధరించిన వారు, కాషాయ వస్త్రం అంటాం కదా, కాషాయ వస్త్రం ధరించిన వారు తెల్లని పండ్లు ఉన్నాయంట వాళ్ళకు. కానీ తెల్లని పండ్లు అంటే ఏమిటిది? తెల్లని పండ్లు అంటే మన జ్ఞానం అనంటాం. తెల్లని పండ్లు అంటే అర్థం ఏమిటిది? ఇంకో అర్థం, బ్రహ్మచారులు సన్యాసులు ఎప్పుడు కూడా ఈ పాను తంబాకులు తమలపాకు తినకూడదు, అంటే ఎర్ర కాకూడదు, పండ్లు తెల్లగా ఉండాలి అని, అంటే భోగాలకు దూరంగా ఉండాలి అని. అటువంటి గొప్పవాళ్ళంతా లేచి గుడికి బయలుదేరే సమయం అయింది. అంటే செங்கண் கூரை வெண்பால் தவத்தவர் தங்கள் திருக்கோயில் సంగిడువాన్ పోయినారు. ఇక్కడ అవుతున్నారు ఆ కోయిలకు, ఆ శంఖం పూరించులకు వెళుతున్నారు. అంటే తెల్లవారిది కదా అని వెంటనే అన్నదట. ఏమమ్మా నిన్న మమ్మల్ని లేపుతా అన్నావు, నువ్వు అందరికంటే ముందు వచ్చి ఎంత నేను నిద్రలేపుతాను కదా, నువ్వు పడుకోండి తిరగదు. ఎంగళై ఉన్నం ఎవుపువాన్ వాయి వేసం నంగాయి ఏందిరాయి నానాదాయి నావడయాయి. నానాదాయి అంటే ఇంకా సిగ్గు లేకుండా నిద్రపోతున్నావా అని. ఇక్కడ సిగ్గు లేకుండా అనే పదానికి చాలా ముఖ్యమైన అర్థం ఉన్నది. ఏమిటా అని కూడా అర్థం. మనము ఎప్పుడైనా గుడికి వెళ్ళాం అనుకోండి, మనం భగవంతుని వండాలంటే భగవంతుడు ఎటువంటి వాడంటే సముద్రం నీళ్ళ వంటి వాడు. సముద్రం నీళ్ళు ఎవరన్నా పోయి తాగలుగుతామా? ఎవ్వరం తాగలేము. అంత పెద్ద నీళ్ళు ఉంటే కంటెదురు కనిపిస్తుంటుంది, ఏం చేయలేము. అదే సముద్రం నీళ్లను ఆకాశంలో ఉన్న మేఘము ఆ నీళ్లను గ్రహించి మళ్ళీ వర్షం రూపంలో నీళ్ళు, ఆ వర్షం నీళ్లు మనం అన్ని స్టోర్ చేసుకుందాం, అదే కదా మరి. అదే నీళ్లు సముద్రంలో ఉన్నప్పుడు పనికిరాదు. అదే నీళ్లను మేఘం గ్రహించి మళ్ళీ ఇస్తున్నప్పుడు అదే నీళ్ళు మన పనికి వస్తున్నది. భగవంతుడు సముద్రం లాంటి వాడు. నేరుగా మనం పోతే ఎక్కడ ఆయన ఎక్కడ ఎంట్రీ చేయడం మనం. మరి ఎట్లా పోవాలి అంటే ఆ మేఘం ఎవరు అంటే మన గురువు గారు. ఇప్పుడు అయ్యగారు ఉన్నారు, అయ్యగారు లేని ప్రతి కంటే వాళ్ళ భగవంతుడిని పొద్దున్న లేచి ప్రార్థన చేస్తారు కాబట్టి వాళ్ళ రూపంలో మనం భగవంతుని ఆశ్రయించాలి. ఒక గురువు రూపంలో మనం భగవంతుని ఆశ్రయించాలి. ఆ గురువు మాత్రమే మనకు భగవంతుని ఇవ్వగలుగుతారు. 3 విధాలండి. ఒకటి నేరుగా భగవంతుని పొందడం, రెండోది గురువు గారు మంత్రం మనవది చెప్పడం, మూడోది మనం గురువు పైన నమస్కారం పెట్టి స్వామి ఏమన్నా చేసుకోవడం. ఏది ఈజీ? 3. గురువు గారు గారు మంత్రం నేర్చుకోవడం ఈజీనా, నేరుగా భగవంతుని నేర్చుకోవడం ఈజీనా, ఈయనకు వీటి దండం పెట్టి ఇష్టం స్వామి అనడం ఈజీనా? వీటి నేర్చుకున్నాం, పోయి దండం పెట్టి ఈజీ. ఇదే చెప్పింది అండడం అదే చెప్తున్నది. నాయన ఏం కష్టపడతారు ఈ కలియుగంలో, మీ వల్ల కాదు. ఇక ఆ దేవుడిని పడ్డానంటే అంత భక్తితో మీరు ఉండలేరు, మీ వల్ల అంతసేపు కాదు. మీరు ఏం చేయండి, ఓ గురువు పెట్టి గురువు దండం పెట్టండి. స్వామి నీ ఇష్టం, ఆచార్యుడు నువ్వే, గురువు నువ్వే, అయ్యా నీ ఇష్టం, నీ వల్లనే ఆయన ఉందాం, కొంతే పొందే లేకపోతే లేదు, మీకు ఏదో దండం పెడుతున్నాయి, ఇక తర్వాత చూసుకుందాం అన్నారు. ఇక భారం అంతా గురువు మీద ఉంటుంది అన్నమాట. అందుకే గురువు ముఖ్యం. అట్లా ఈ విశిష్టాద్వైత సిద్ధాంతం రామానుజుల వారు ఆయన తన గురువు దగ్గర మంత్రం పొందితే ఆ గురువు గారు అంటారు, ఇది ఎవ్వరికి చెప్పొద్దు నువ్వు అంటారు. మన గుడిలో ఉడేవారు ఉంటారు, ఉడేవారు స్వామి చేస్తాం మనం రామానుజుల వారు. ఆయన ఏం చేస్తారంటే ఈ గురువు మంత్రం చెప్పగానే గోపురం మీద చెప్తాడు, ఎక్కి ఊరందరిని పిలిచి అందరికి ఆ మంత్రం చెప్పిస్తాడు. ఇగో ఇదే మోక్ష మంత్రం. ఆ గురువు గారి విషయం నీకు పాపం అవుతుంది ఎట్లుంది చేసిన అంటే, నేను ఒక్కటి పాపం అయితే ఏవైనా ఇంతమంది పుణ్యం వచ్చింది కదా. ఆయన ఆ మంత్రం పొందడానికి ఆ గురువు దగ్గరికి 18 సార్లు పోతాడు ఆయన. ఒక ఊరి నుంచి ఒక ఊరికి నడిచి. ఇప్పుడంటే మనకి బండ్లు ఉన్నాయి, ఒక 50 మైళ్ళు 18 సార్లు పోతే తప్ప ఇంకా మంత్రం రాలేదు. అది రాగానే గోపురం ఏకందరూ చెప్పేసాడు. అంటే గురువులు అంత కరుణా కటాక్షం గలవాడు. మేఘం మారేవాడు. మేఘం ఎట్లా ఉంటుంది? వర్షిస్తుంది. నల్లటి మేఘం ఎప్పుడు ఉంటుంది? వర్షిస్తుంది. అందుకే ఎప్పుడు కూడా మనం ఏమన్నా అంటే నువ్వు నల్లటి వాడు అయ్యా అంటే తప్పడు పోకూడదు. నల్లటి వాడు అంటే అవతారే కదా వాడు అని అర్థం.
నల్లగున్నవాడు ఔదార్యం, తెల్లగున్నవాడికి ఔదార్యం ఉంటుంది. నల్లగున్న మేఘమే వర్షం కురుస్తుంది, తెల్ల మేఘం లేకపోతే ఏం రావు, ఇటు కనిపిస్తుంటుంది ఆకాశం. దానివల్ల ఉపయోగం లేదు ఇప్పటికి. నల్లటి మేఘం వచ్చిందంటే నీరు పడుతుంది, దానివల్ల పంటలు వస్తాయి, దానివల్ల ఎన్నో రకాల ఉపయోగం. అట్లా ఇక్కడ అమ్మవారు తెలుస్తుంది కూడా ఏమని లేపుతుంది, ఉంగళై ఉన్నాం మమ్మల్ని లేపుతా అన్నాం, నాణారాయి నవుడయాయ్ ఎవరిని ఏం చేద్దామమ్మా, సంగడు సక్కరమేందు తడక్కయ్యన్ చేతుల్లో శంఖచక్రములు గలవాడు ఎవరు, మన పుండరీకాక్షుడు. పంగయక్కన్నానై అంటే పుండరీకాక్ష పెరుమాడు, పుండరీకాక్షుడు అంటే విచారమైన నేత్రముల పెరుగుతుంది భగవంతుడికి. ఈ భగవంతుడు కళ్ళు ఎట్లున్నాయంటే మనకేమో మామూలు కళ్ళు ఇంట కనిపిస్తాయి, ఆయన కళ్ళు ఇక్కడి నుంచి చెవుల వరకు కళ్ళు ఉన్నాయట మొత్తం. ఎందుకు నీ స్వామి అంత పెద్దగా అంటే మరి మన అటువంటి పాపలందరినీ చూసి మన ఆయన శరణాగతి తీయాలి కదా. మరి ఎంతమంది ఉన్నారు ప్రపంచం మొత్తం. ఆయన అపార దయామయుడు, ఆ అపార దయామయుడు కాబట్టే ఆయనకు పుండరీకాక్షుడు అని పేరు. అటువంటి అక్షవులు అనగా ఆ కన్నులు అంత పెద్దవి కలిగి ఆ కన్నులతో దయించి మనందరికీ మార్గం ఇచ్చేవాడు ఆ పరమాత్మ. అటువంటి శంఖచక్రములు గల ఆ పరమాత్మను మనందరం కలిసి పూజిద్దాం. దానికోసం నువ్వు లేచి రావాలి తల్లి, నువ్వు పడుకోనుంటే కాదు అంటే ఇక అప్పుడు ఆమె మెల్లగా లేచి బయటకు వస్తుంది. ఇక రేపటి పాసంలో చివరి గోపాన్ని గోపికలు లేపడం అనేది చూసి తర్వాత అందరు గోపికలు కలిసి పరమాత్మ ఇంటికి వెళ్ళడం అనేది ఎల్లుండి పాశం నుంచి మొదలు.